నేను చిన్న బయటకెళ్ళాము. నాకు కొన్ని కావాల్సుండే అనమాట. ఫస్ట్ అయితే నేను బిబాకెళ్ళాను. ఇక్కడ నైట్ డ్రెసెస్ నాకు చాలా బాగా నచ్చుతాయి. చాలా కంఫర్టబుల్ అనిపిస్తది. ఇంక అందులోను ఇప్పుడు సమ్మర్ కదా! సో, నేను బయటకెళ్తున్నాను బెంగుళూరుకి. కాటన్ వేర్ ఉంటే బెటర్ అని చెప్పి నేను కాటన్‌లో తీసుకుందామని ఎళ్ళాననమాట. మా మమ్మీ నైటీస్ కూడా చాలా బాగున్నాయి. కొన్ని తీసుకున్నాను. ఇప్పుడు నేను చూపిస్తున్న అయితే 1000కి 3 ఉన్నాయి. ఇంకా 500 కానీ, 900 కానీ అలా కూడా ఉన్నాయి. ఎవరి బడ్జెట్‌ని బట్టి ఆళ్ళు ఎళ్తూ ఉండొచ్చు. బట్ కాటన్ మాత్రం ఇప్పుడు సమ్మర్ కదా! ప్రిఫరబుల్ కదా! అందుకు నేను చూస్తూ ఉన్నాననమాట. కాటన్‌లో ఇంకా ఏం కలెక్షన్ వచ్చాయి అలా అని. ఇప్పుడు ఇది కాటన్‌లో నైట్ వేర్ సెట్ ఇది. ఇది బయటకు కూడా తీసుకెళ్ళొచ్చు యాక్చువల్లీ చాలా బాగున్నాయి. ఇంకా ఇక్కత్‌లో కూడా ఉన్నాయి. అవి కూడా చాలా బాగున్నాయి. బట్ ఈ ప్యాటర్న్ నా దగ్గర లేదు అని నేను ఇది తీసుకున్నాను. ఇది ప్రైస్ వచ్చి 900 ఉండొచ్చు. 900-800 ఆ మధ్యలో ఎక్కడో ఉంటది. సో, వాళ్ళ నంబర్ అది. మరి నన్ను అడగకండి. దాని తర్వాత ఇంకా వస్తూ ఉంటే 10 మినిట్స్ బయట ఉన్నామంటే చాలు డీహైడ్రేట్ అయిన ఫీలింగ్ వస్తది మాకైతే. అందుకే నేను ఏదో ఒకటి జ్యూస్ కానీ ఆర్ వాటర్ మిలన్ కానీ, చెరుకు రసం కానీ, కొబ్బరి నీళ్ళు కానీ ఏదో ఒకటి తాగుతాము. సో, కొబ్బరి నీళ్ళు తీసుకున్నాను ఇక్కడ. అక్కడ నుంచి డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోయామంటే ఎందుకంటే కొంచెం వర్షం పడేలా ఉండే ఇంకెందుకులే అని చెప్పి వెళ్తున్నాము. ఈ గ్యాస్ ప్రాబ్లంతో అందరికీ చాలా ఇబ్బంది అయిపోతుంది. స్పెషల్లీ హోటల్స్ ఉన్న వాళ్ళకి. మేము రెగ్యులర్గా వెళ్ళే బజ్జీల షాప్ అనమాట. ఇంకా ఆంటీ వాళ్ళు అలా అరేంజ్ చేసుకున్నారు. ఇంకా అక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మా డాడీ ఒక 3-4 డేస్ బ్యాక్ అరటిపళ్ళు తీసుకొచ్చారనమాట. అవి పచ్చిగా ఉండే. ఇలా గోనపట్టు అంటారు కదా! దాన్ని వేస్తే మాత్రం 2-3 డేస్లో మాగిపోతే చాలా బాగుండే టేస్ట్ కూడా. సో, అక్కడ తాగుదామంటే వినలేదు. చూడు ఇప్పుడు అది కొబ్బరి ఎంత బాగుందని చెప్పి నా తమ్ముడు నన్ను తిడుతున్నాడు. ఇంకేం చేస్తాం తప్పదు వర్షం పడుతుండే కదా! అందుకే వచ్చేసామన్నమాట. నేను రాగానే ఇంకా నా వర్క్ చూసుకుంటున్నాను. డ్రైవ్‌లో కానీ ఫస్ట్ నేను వీడియోస్ అవన్నీ ఎడిటింగ్ స్టార్ట్ చేద్దామని చేస్తుండే అనమాట. ఇంక అంతలోపల వాడు దాన్ని ఎలాగో అలాగా చేసి పెరుగు అది తీస్తున్నాడనమాట కొబ్బరి. చాలా టేస్ట్‌గా ఉంది నిజంగానే. అలా నడుస్తుంది గైస్ నా ఈవినింగ్. ఈ వ్లాగ్‌కి ఇంతే. సీ యూ ఇన్ మై నెక్స్ట్ రీల్. బై.